నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఇప్పుడు ధనుస్సు రాశి వారికండి ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే ఏదైనా అనుకూలంగా ఉన్నాయంటారా పరిస్థితులు? ఇక ధనుసు రాశి వారు ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం. ఈ 2 గనుక మనం తీసుకున్నట్టయితే గనక మొదటి అధ్యాయం అంటే 2025లో మనం ఒకసారి ఆలోచించినట్టయితే ధనుసు రాశి వారికి స్ట్రెస్సు, జాబులో వెసులుబాటు లేదు చాలా మందిలోను. అలానే పెళ్లి చేసుకున్నా కూడా విడాకులు చెందేసి, గొడవలయ్యేసి, వెంటనే వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఈ ధనుసు రాశి వారికి చాలా జరిగినాయి. అసలు ఉండాలా, ఊడాలా, ఉంచాలా, దించాలా అనే విధంగా ఉన్నటువంటి ధనుసు రాశి వారు. అలాంటి ధనుసు రాశి వారికి 2020 సంవత్సరంలో కొంతమేర వెసులుబాటు ఉందని చెప్పొచ్చు. గ్రహాల యొక్క సానుకూలత ఉంది అని చెప్పొచ్చు. అన్ని గ్రహాలు కూడా వీరికెళ్ళి మంచి శుభదృష్టితో ఉన్నాయని చెప్పొచ్చు. దాంట్లో మొట్టమొదటిగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కూడా వీరికి మంచి శుభదాయకమైనటువంటి సంబంధాలు కుదిరి, మొదటి అధ్యాయంలోనే ఈ యొక్క మోడ్యమి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి పొందిన తర్వాత వచ్చేటువంటి ముహూర్తాల్లో ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికైతే పెళ్ళిళ్ళవుతాయి. ఆ అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వారు వీరు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు వీరు పెళ్లి ప్రయత్నం చేసి సాలిపోయి ఉన్నటువంటి వారు అది కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో మరొకటుంది. అదేమిటంటే గనక ఎవరికైనా డబ్బు ఇచ్చున్నారు ఇంతకుముందు, అది కూడా వచ్చేటువంటిదైతే కనిపిస్తుంది. కానీ ప్రయత్నపూర్వకంగా అడగాలి. గురువుగారు చెప్తే రాదు. అడిగితే మాత్రమే వస్తుంది. ఇక ఆస్తిలో తగాదాలు, అన్నదమ్ముల మధ్యన విభేదాలు, అక్కాచెల్లెల మధ్యన విభేదాలు, తల్లిదండ్రుల మధ్యన విభేదాలు, ఇలాంటి తల్లిదండ్రులు, పిల్లలు మధ్యన విభేదాలుంటాయి. ఇవన్నీ కూడా సానుకూల పరుచుకోవడానికైతే ఈ 3 మాసాలు అత్యద్భుతంగా పనికొస్తాయి. ఇక అవి కూడా కావాలి అంటే ఈ 3 మాసాలు వీరేం చేయాలంటే గనక ఎక్కడైనా శివాలయం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, కొబ్బరికాయలు, నారికేళములు సమర్పించుకోవచ్చు. సమర్పిస్తే 3 కాయలు మినిమమ్ సమర్పించుకోవాలి. ఇలా 3 కాయలు సమర్పించి శుభ పని వైపుకి ఎళ్ళాలి. అంటే శుభదాయమైన పని ఏదైతే ఉందో దాని వైపు వెళ్తే ఖచ్చితంగా వీరికి మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో గనక పోయిన సంవత్సరాలు ఇంతకుముందు మాట్లాడుకున్న సంవత్సరాలు కోర్టులో నలిగేటువంటి విషయాలు, ఎప్పటినుంచో కోర్టులో నలుగుతున్న విషయాలు, సివిల్‌కి సంబంధించి ఏదైనా వెలిగేషన్‌లు ఇరుక్కోవటం కానియండి, కాంట్రాక్ట్‌లో డబ్బులు రాకపోవడం కానియండి, ఇలాంటి ఏదైనా కేసులు ఇరుక్కోవడం, కోర్టు చుట్టూ తిరిగేటువంటి కేసెస్ ఏమైనా ఉంటే అవన్నిటి నుంచి కూడా వైదొలిగేసి అవన్నీ కూడా సానుకూలంగా ఉండేడానికి అవకాశం కనిపిస్తా ఉంది జూన్‌లోపు. ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ కోర్టు కేసు నుంచి బయటికి రావాలి కదా ముందు. ఇవి రావాలంటే గనక మేడి చెట్టు కింద దీపారాధన చేయాలి. నువ్వుల నూనె పోసి గురువారం రోజున మేడి చెట్టు ప్రమిదిలో గనక దీపారాధన చేయాలి. అంటే మేడి చెట్టు కింద ఉంటుంది కదా భూమి. అక్కడ ఆ మేడి చెట్టు నీడ పడే దగ్గర సాయం సంధ్య వాళ్ళు దీపారాధన చేస్తే కోర్టు విషయాలు, సివిల్ విషయాలు, ఫైనాన్స్ విషయాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. వీరికి శనిగ్రహ దోషం కూడా పూర్తవుతుంది. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కూడా మనం చూసినట్టయితే గనక ఏది ధనుస్సు రాశి వారి గురించి. విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటే చేయొచ్చు. ఏదైనా సినీ ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. రైటర్ గాను, కెమెరామాన్స్ గాను, ఆర్టిస్టులు గాను వాళ్ళు రాణించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు. అయితే అండి, ఇప్పుడు పొలిటికల్ రంగం చూసుకున్నట్లయితే, అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందంటారు? పొలిటికల్ రంగం అయితే అంత పెద్దగా బాగాలేదు. రియల్ ఎస్టేట్ రంగం అయితే చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అయితే కొంచెం బావుంటుందని చెప్పొచ్చు. అది కూడా ఆగస్ట్ నుంచి మొదలుపెట్టుకోవచ్చు. అంతకు ముందైతే బాగలేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లో మొదలుపెట్టుకుంటే కొత్తగా వెళ్ళాలనుకుంటే ఈ మాసాల్లో మొదలుపెడితే కొంచెం బావుంటుందని చెప్పొచ్చు. ఇక ఈ 3 మాసాలు గనక వీరికి అంతా బావుండాలనుకుంటే గనక ఏది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 6 మాసాల్లో కూడా వీరేంటంటే గ్రామ దేవతలుంటారు. ఏ మాసంకి ఒక్కసారైనా సరే గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళేసి అక్కడ కల్లు శాఖ గాని, లేదా పుట్నాల పప్పు అని ఉంటాయి. పుట్నాల పప్పు, పెద్ద ఉల్లిపాయలు ఇవి అక్కడ నైవేద్యం పెట్టినట్టయితే వీరికి గ్రహాల యొక్క స్థితిగతులు సరిగా లేకపోయినా ఇవి పెట్టడం ద్వారా గ్రహాల యొక్క సానుకూలత వీరికి లభ్యపడి ఎవరైనా వీరిని మోసం చేయాలని వీరి దగ్గరికి రాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వీరికి వచ్చేలా కనబడుతుంది ఈ 6 మాసాల్లో. ఆరోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు రావడం, బ్లడ్‌కి రిలేటెడ్‌గా, స్కిన్‌కి రిలేటెడ్ సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాపోతే అవి కూడా రాకుండా ఉండాలంటే గ్రామదేవతకి వీరు నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే లాస్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్
ఈ 3 మాసాలు గనక జాబ్‌లో వెసులుబాటు, ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనటం, ఏదైనా గ్రూపులు క్రియేట్ చేయటం, ఏదైనా ఫైనాన్స్ సెక్టార్‌లో ఆలోచించడం, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టుకోవడం. వీరు వ్యాపారం మొదలుపెట్టాలంటే కనుక బుక్ స్టాల్స్, ఇన్‌స్టిట్యూట్స్, స్కూల్‌లు, కాలేజీలు, ఆశ్రమాలు ఇలాంటి వాటికైతే అనుకూలంగా కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ఇలాంటివి ఏదైనా మొదలుపెట్టుకోవచ్చు. అన్ని రకాల బాగుండాలంటే ఇక్కడ కూడా వీరు ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలా బావుంటుంది. నిమ్మకాయ దీపం. ప్రతి వారంలో ఒకసారి మంగళవారం లేదా శుక్రవారం రోజున నిమ్మకాయ దీపారాజన వీరు చేయాలి. నిమ్మ తొలలని వెనక్కి వంచేసి దానిలో నూనె పోసి దీపారాజన చేస్తే చాలా మంచిది. అది కూడా ఇంట్లో ఏం చేసుకోవచ్చు, ఆలయాల్లో అయినా చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. అయితే కలిసి వచ్చే కలర్ అనుకోవచ్చు, నంబర్ అనుకోవచ్చు. వారం అంటే ఏంటండి? ధనుసు వీరికి రాశి వారికి. వీరికి ధనుస్సు రాశి కాబట్టి వీరికి సంవత్సరం మొత్తం గూడా 5 నంబర్, 4 నంబర్, 7 నంబర్. ఈ 3 నంబర్‌లు వీరికి అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. అందులోను వీరికి కేతువు కూడా మంచి చేస్తున్నారు కాబట్టి 7 నంబర్ బావుంటుంది. ఇక బుధుడు కూడా వీరికి మంచి చేస్తున్నారు. కాబట్టి 5 నంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే వీరికి కలర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, టమాటో కలర్ చాలా బావుంటాయి. ఇక వీరికి వారానికి వచ్చేటప్పటికి గురువారం ముఖ్యంగా బావుంటుంది. శనివారం రోజు వీరికి బావుంటుంది. ఈ 2 వారాలు వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ పరిహారాలు చేసుకొని ఈ రకమైనటువంటి వారాలు కానీ, లక్కీ నంబర్స్ కానీ పెట్టుకుంటూ ఉంటే దేవుడు చింతన, దేవుడు ఆరాధన వీరు చేసుకోండి. దత్తాత్రేయ స్వామివారి మంత్రాన్ని పఠనం చేసుకున్నట్లయితే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఫలితం అనేది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి రాణించేందుకు, అన్ని సమస్యల నుంచి వైదొలికేందుకు వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మార ప్రయత్నం చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.